ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న సినిమా, అలాగే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు సంక్రాంతికి కానుకగా వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే చెప్పాలి. వెంకటేష్ కి స్ట్రాంగ్ బేస్ అయినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో దర్శకుడు అనిల్ రావిపూడితో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఊహించిన నెంబర్స్ తో మన సీనియర్ హీరోస్ లో ఒక రికార్డు రన్ ని సెట్ చేస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇలా కేవలం 5 రోజుల్లోనే 160 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ట్రేడ్ లో షాక్ అవ్వగా ఇప్పుడు ఈజీగా 200 కోట్ల మార్కుని కూడా దాటేస్తుంది. అయితే ఇప్పుడు అసలు టాక్ ఏంటంటే వెంకీ మామ సెన్సేషనల్ 300 కోట్ల క్లబ్ లో జాయిన్ కానున్నాడా అంటే ఇప్పుడు ఉన్న మూమెంట్ చూస్తుంటే ఈ 300 కోట్ల మార్కుని కూడా ఈజీ అన్నట్టే ఉందని చెప్పాలి. సంక్రాంతి నుంచి మొదటి వీకెండ్ కి 200 కోట్ల గ్రాస్ ని సినిమా కొట్టేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా సోమవారం బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో లాంగ్ రన్ లో ఈ మార్కు కూడా అందుకునే ఛాన్స్ డెఫినెట్ గా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు యావరేజ్ గా చూసుకున్న సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్ గా 30 కోట్లకు పైగా గ్రాస్ ని డైలీ రాబడుతుంది. దీనితో లాంగ్ రన్ లో తప్పకుండా 300 కోట్ల మార్కు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మరి ఇదే కాని జరిగితే మన తెలుగు నుంచి ఈ రికార్డ్ మార్క్, అది కూడా ఎలాంటి పాన్ ఇండియా సినిమా కాకుండా అందుకునే సినిమాగా, పైగా మన సీనియర్ హీరోస్ నుంచి కూడా ఫాస్ట్ ఎవర్ హీరోగా వెంకీ మామ నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. మరి వేచి చూడాలి సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ వండర్ ని కూడా అందుకుంటుందో లేదో అనేది.